హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో కదా, ఇంకంతే. నా గురించి మీకు తెలుసు కదా. సో చాలా గ్యాప్ వస్తుంటుంది వీడియోస్కి మధ్య. ఇంకా దాన్ని నేను ఏం చేయలేను, నాకున్న టైమింగ్స్, నాకున్న బిజీ అట్లాంటిది. సో నా డైనింగ్ టేబుల్ ఇప్పుడు ఏంటి మెయిన్గా అంటే, డైనింగ్ టేబుల్ చూడగానే నీట్గా అనిపించింది. సో దాని మేక్ ఓవర్ అయితే చూపిస్తాను, ఎసెన్షియల్వి. తర్వాత కొన్ని డెకార్ ఐటమ్స్ డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి. సో అవేంటనేది చూపిస్తాను. ఇప్పుడే ఇది కార్తీ పెట్టింది. యాక్చువల్గా నేను కిచెన్లో పెట్టుకున్నా, ఇప్పుడు తెచ్చి ఇక్కడ పెట్టింది. ఇవి రెండేమో వచ్చేసి పికిల్ బాక్సెస్, ఒకటి అల్లం పచ్చడి, ఒకటి నువ్వులు, రెండు పికిల్వి. అవేంటంటే పింగాణి బౌల్స్, పింగాణివి. ఇంక ఇవి వచ్చేసేమో మీషో నుంచి తెప్పించుకున్న బుజ్జి క్యూట్గా ఉన్న బొమ్మలు. భలే బాగున్నాయి కదా ఈ టాయ్స్. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి ఇదేమో లేజీ సుసాన్, ఇది నెయ్యి. సో నా కిచెన్కి సూట్ అయ్యేది ఫ్లవర్ వాజ్, వైట్ బ్లూ కాంబినేషన్తో ఉన్న ఫ్లవర్ వాజ్. సో ఇది. దీని తర్వాత ఈ వుడెన్ ట్రే, ఇది వుడెన్ ట్రే నేను అమెజాన్ నుంచి అనుకుంటా తెప్పించుకుంది. తర్వాత ఈ డైనింగ్ టేబుల్ రన్నర్ కూడా అమెజాన్ నుంచే తెప్పించుకున్నా. ఇది వచ్చేసి పూలు గుచ్చే సూది. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, సో ఇప్పుడే డోర్కి, తులసమ్మకి, దేవుడి డోర్కి, ఇవన్నిటికి పూలు గుచ్చి కార్తీ చేతిలో పడి ఇది వంకగా అయిపోయింది. ఇది దాని స్టోరీ. అవును, ఇట్లుంది, దయ్యంలాగా నన్నే చూస్తుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే, నేను హోమ్ ఎసెన్షియల్ నుంచి తెప్పించుకున్నా. నాకైతే చాలా యూజ్ అవుతుందని తెప్పించుకున్నా నేను, నిజంగా కూడా. ఎందుకంటే బనానాస్ తెస్తూ ఉంటాం కదా, బనానాస్ కానీ లేదన్నా ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ కొంచెం అంటే ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టలేం కదా. బ్రెడ్, బనానాసు, తర్వాత ఈ సీజన్లో సీతాఫల్, ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టనివి ఏవైతే ఉన్నాయో అవి బయట ఉంచిన అనుకోండి, సన్నదోమలు వస్తున్నాయి. వన్స్ ఒక్కసారి సన్నదోమలు వాలింటే తినాలనిపించదు అస్సలు అవి. ఆ తర్వాత ఏంటి అంటే, లేదు వాటిని కబ్బోర్డ్ ఓపెన్ చేసి దాని లోపలిగిన పెట్టిన అనుకోండి, అయిపోయింది. వన్స్ లోపల పెడితే మనం మర్చిపోతాం. పాపం అవన్నీ పాడైపోతున్నాయి. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ కూడా పాడైపోతున్నాయి. సో నాకు ఇది ఏం చేద్దామా అంటే, కొన్ని నెట్ మెష్ ఉంటాయి కదా, సో అవి, కాకపోతే అవి ఎక్కువ స్పేసు రౌండ్గా ఇట్లా అనిపించింది. ఇది నేను చూసినప్పుడు, నాకు ఇది ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు చాలా క్యూట్గా, నీట్గా, చాలా ముద్దుగా అనిపించింది. నాకైతే కరెక్ట్గా సూట్ అవుతుంది అనిపించింది. నిజంగా కూడా సూట్ అవుతుంది. దీంట్లో బనానాస్ అయితే దగ్గరగా డజన్ వరకు పడతాయి. ఇవి మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి కదా, సీతాఫల్ ఇన్ని పట్టినాయి. సో నేను బ్రెడ్ కూడా బాగా తెస్తుంటాను, బ్రెడ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి, నా డైనింగ్ ఏరియాకి కూడా ఇది మంచి లుక్ అయితే తీసుకొని వచ్చింది నాకు. సో నీట్గా ఉంది, ఎక్కువ స్పేస్ లేదు, చాలా బాగుంది. దీన్ని ఏంటి అంటే, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్, టూ సైడ్స్ ఇది ఓపెన్ చేసుకోవచ్చు. అది సో అంటే మనకి డెకార్ ఐటమ్ ప్లస్ యూస్ఫుల్ ఐటమ్ రెండు లాగా యూజ్ అవుతుంది. సో ఇటువంటివి నాకు చాలా ఇష్టం. కొంతమందికి గోల్డ్ ఇష్టం, కొంతమందికి బట్టలు ఇష్టం కదా. సో నాకు అన్నింటికంటే ఇంట్లోకి ఇట్లా కొత్త ఐటమ్స్ తెచ్చుకోవడం చాలా ఇష్టం. అట్లా అని వేస్ట్ ఆఫ్ ది మనీ కాదు, బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రమే తెప్పిస్తుంటాను. ఏదో తెప్పియాలి, ఏదో ఒకటి ఇంట్లోకి ఎప్పుడు అనేది ఉండదు. జస్ట్ తెప్పించాలి, అట్ ది సేమ్ టైం అది నాకు యూజ్ అవ్వాలి. ఇది నా పర్పస్. సో మీకు కూడా నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.